నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గరికి వెళ్దాము. మా ప్రతినిధి జ్యోతి అక్కడి నుంచి లైవ్లో కొద్దిసేపటి క్రితం డీటెయిల్స్ ఇచ్చారు. జ్యోతి, లాట్ ఆఫ్ సెక్యూరిటీ బిహైండ్ యూ, చాలామంది కనిపిస్తున్నారు పోలీసులు. సో అభిమానులు ఏమైనా అక్కడికి వస్తారని, పెద్ద మొత్తంలో వస్తారని ఇన్ఫర్మేషన్ ఏమైనా పోలీసులకు ఉందా, లేకపోతే పొద్దు నుంచి జరుగుతున్న తంతును చూసిన తర్వాత ప్రికాషనరీ మోహరింపు అని చెప్పేసి అనుకోవాలా? ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారా అల్లు అర్జున్? పోలీసులు తీసుకొచ్చారా? ఎంతసేపట్లో రాబోతున్నారు? ఒకవేళ తీసుకురాకపోతే ఏం జరుగుతుంది? ఇన్ అండ్ అరౌండ్ ప్లీజ్. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ని హాజరుపరిచారు చిక్కడపల్లి పోలీసులు. ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు దగ్గర కూడా భారీ బందోబస్తును కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం, భద్రతను కనిపిస్తోంది. అయితే ఇప్పటికే లోపల ఏదైతే 9th ఎడిషనల్కి సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ ఏదైతే ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతానికి నాంపల్లి కోర్టులో ఒకవైపు హీరో అల్లు అర్జున్తో పాటుగా అతనితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు నాంపల్లి కోర్టు దగ్గర కూడా ఎవరైతే హీరో అభిమానులు ఉంటారో, అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఆ పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఒకవైపు పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటుగా మనం చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా ఒకవైపు ఎటు నుంచి కూడా ఎవరిని లోపలికి అనుమతించకుండా కూడా ఎక్కడికెక్కడ కూడా పోలీసులు మోహరించినటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంకొక 5-10 నిమిషాల్లో ఏదైతే మెజిస్ట్రేట్ అంటే ఆ జడ్జి ముందు హాజరుపరుస్తారు, ఏదైతే ప్రధానంగా రిమాండ్కి సంబంధించి రిజెక్ట్ చేయాల్సిందిగా ఒకవైపు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాదనలు వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా 2 రోజుల క్రితమే ఏదైతే క్వాష్కి సంబంధించినటువంటి ఆ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ 4 గంటల ప్రాంతంలో ఈ అంశానికి సంబంధించి కూడా హైకోర్టులో వాదనలు జరిగేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికంటే ముందుగానే ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఇప్పటికీ 3:30 అవుతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. మరి ఒక 5 నిమిషాల్లోనే దాదాపు జడ్జి ముందు కూడా హాజరుపరుస్తారు. ప్రస్తుతానికి ఏదైతే 9th ఎడిషనల్కి సంబంధించినటువంటి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉంటుందో ప్రస్తుతానికి అక్కడికైతే అల్లు అర్జున్తో పాటుగా అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్తో పాటు మరి మిగతా వాళ్ళు పోలీసులు అక్కడంతా కూడా ఉండడం జరిగింది. 5-10 నిమిషాల్లో జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత ఈ అంశాలకు సంబంధించి కూడా వాదనలు వింటారు. రిమాండ్ రిజెక్ట్ చేస్తారా లేదంటే రిమాండ్ విధిస్తారా అనేది కూడా చూడవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే క్వాష్ పిటిషన్కి సంబంధించి కూడా అది కూడా ఇప్పుడు 4 గంటల ప్రాంతంలో ఉంది. ఆ టైం కూడా కేవలం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాపే ఉంది కాబట్టి దీనికి సంబంధించి అటువైపు హైకోర్టుకి సంబంధించినటువంటి క్వాష్ వాదనలు కావచ్చు, మరొక వైపు ఏదైతే ఈ నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి రిమాండ్కి సంబంధించినటువంటి రిజెక్ట్ లేదంటే రిమాండ్ని విధిస్తారనే అంశాలకు సంబంధించి కావచ్చు పూర్తిగా కూడా సర్వత్రా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నాంపల్లి కోర్టు దగ్గర మాత్రం పోలీసుల భారీ బందోబస్తు కనిపిస్తోంది, భారీ భద్రత కనిపిస్తోంది. మరొక వైపు ఏదైతే టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి పోలీసులు సైతం కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే 11:45కి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడము, తర్వాత 12 ఆ ప్రాంతంలో కూడా నేరుగా అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పడము, 1 గంట ప్రాంతంలో అరెస్ట్ చేసి ఇటు ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడము, తర్వాత వైద్య పరీక్షల అనంతరం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం, ఆ తర్వాత నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఈ సినారియోలో మొత్తం కూడా అంటే వితిన్ అవర్స్లోని ఇదంతా కూడా ఈ ప్రొసీడింగ్స్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఏదైతే క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి తీర్పు ఏదైనా కానీ, వాదనలు ఏదైనా కానీ లా ప్రకారం వెళ్ళవలసినటువంటి ఆ ప్రొసీడింగ్స్ ప్రకారమే పోలీసులు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూడా నాంపల్లి కోర్టుకు మాత్రం తీసుకురావడం జరిగింది. మరికొద్దిసేపట్లో కూడా జడ్జి ముందు హాజరుపరుస్తారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిజెక్ట్కి సంబంధించి ఒకవైపు ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు వాదనలు వినిపించేటటువంటి అవకాశం ఉంటే ఎటువంటి తీర్పు వస్తుందనే దానికి సంబంధించి కూడా ఇక్కడ చూడవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు.